సో ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఈ పార్టీ మారడంలో కూడా ప్రధానంగా చర్చనీయాంశం మారుతుంది. ఏదైతే చూసుకుంటే గత ప్రభుత్వం మీద అదే తప్పు చేసింది, ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే పరిస్థితి చేయబోతుంది. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి అనలిస్ట్ శంకర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. కానీ ఇదే ప్రకారంలో చూసుకుంటే ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఈ పార్టీ అని మారుతున్న పరిస్థితి. సో మొన్న కూడా బీఆర్ఎస్ నుండి 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చిన పరిస్థితి. సో ఇదే అంశం మీద ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఈ పార్టీ అంటే రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని చెప్పిన పరిస్థితులు కూడా మనం చూసిన సిచ్యువేషన్లు ఉన్నాయి. సో ఏం చెప్తారన్న మీరు ఒక అనలిస్ట్గా? చేర్చుకున్న వాళ్ళని చెప్పులతోటి కొట్టాలి, చేర్చుకున్న వాళ్ళని చెప్పులతోటి కొట్టాలి. రాళ్లతోటి అన్నాడు కదా, రాళ్లతోటి కొడితే క్రైమ్ అవుతుంది, చెప్పులతోటి కొడితే నిరసన అవుతుంది. నీకేమైనా ప్రజలు ఏమైనా మ్యాండేట్ ఇవ్వలేదా? నీకు 65 సీట్ల కంటే ఇంకెక్కువ కావాలనా? ఎక్కువ కావాలనా? నిన్న లేదు పోదంటే కంటోన్మెంట్ కూడా ఇచ్చిండ్రు కదా. అయినా వీళ్ళంతా 10 పార్టీలలో బొర్లి వచ్చిండ్రు కదా. ఈడేమన్నా ఎవడన్నా సిద్ధాంతం కట్టుబడి ఉండి నేను నా పుట్టుక ఒకటే పార్టీ, నా చావు ఒకటే పార్టీ అనే సిద్ధాంతం ఏమన్నా ఉందా? లేదు. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు కాగానే కేసీఆర్ అనే ఉద్యమ నాయకునికి చరిష్మా లేక, కాలిబర్ లేక, కలేజా లేక టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తెచ్చుకున్నాడు పరిపాలన సాతగాక. మరి మీది 65 ఏళ్ళ ఇండస్ట్రీ, ఇది 65 ఏళ్ళ ఇండస్ట్రీ తెలంగాణలో ఏకఛత్రాధిపత్యంతో వెళ్ళిన ఇండస్ట్రీ. మరి శాతనైతే లేదా? గవాళ్ళే దొరికినరా? గవాళ్ళకే మంత్రి పదవులు కావాలనా? ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, 4-5 ఉన్నారు మీ పార్టీలో తిరిగేటోళ్ళు. గబాల్ లక్ష్మి, వరంగల్ రవి, తర్వాత దుర్గం భాస్కరు, లోకేష్ యాదవ్ లాంటి కలేజా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఇచ్చి చూడు నీ మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి, చిటికల ఇట్లా చక్రం దింపుతారు. ఎందుక పనికి మాసినోడు ఆడు 10 జాగల్లా దొమ్మరిళ్ళల్లో కదా బొర్రినట్టు 10 పార్టీలలో బొర్రి వచ్చినోడు నీ పార్టీలు ఉంటాడా? మళ్ళా ఉండాలి కదా కనీసం బుద్ధన ఉంటాడా? రాత్రికి రాత్రి ఏంది 12 గంటలకు చేర్చుకున్నాడు ఏంది? దొంగల లెక్క దొరగిరి ఏరి దొంగలగిరి చేసుడేంది? మనకి ఎవడి ఇప్పుడు జగిత్యాల కావచ్చు, బాన్సువాడ కావచ్చు, ఇంకేదో నియోజకవర్గాలు కావచ్చు, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని చూసో లేకపోతే ఆ వ్యక్తిని చూసో ఓట్లు వేసిండ్రు. వాడికి సంక్షేమం చేయాలి. మళ్ళీ వీడికి వచ్చేంది అంటే వాని ఆస్తులు కాపాడుకోవాలి, మన ఆస్తులు పెంచుకోవాలి, ఇదే కదా. నీకేం కావాలన్నాడు? ప్రజల సంక్షేమం కోసమే మేము వచ్చినామని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు కదా. వాడిని చెప్పు తీసుకొట్టాలి, ప్రజల సంక్షేమంతో అన్నోని చెప్పు తీసుకొట్టాలి. నిన్ను కాంగ్రెస్ పార్టీని చూసి ఓట్లు వేసినారు, నువ్వు ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీలు ఉంటాయి కదా ఓట్లు వేసినారు. మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళే పచ్చ పార్టీలకు వెళ్ళి తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళే కదా టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళినరు. ఈ సన్నాసులు అక్కడేం ఊరగబెట్టలేదు కదా, మళ్ళీ ఈ పార్టీలకు వస్తుండ్రు కదా, నీ పార్టీని కంపు చేస్తుండ్రు కదా. కనీసం సోయి ఉండాలి కదా, కనీసం అక్కలు ఉండాలి కదా. మరి చెత్తను తీసుకొచ్చి ఇవాళ మూసి గేట్లు కదా ఓపెన్ చేసినట్టు, లేదా డ్రైనేజ్ గేట్లు కదా ఓపెన్ చేసినా అంటే ఆనికి నీకు తేడా ఏమున్నా చెప్పు? తేడా ఏమున్నది నీకు? నీవు కొత్తదనం కనిపించాలి కదా. కొత్తని తీసుకొచ్చి కొత్త నాయకత్వాన్ని నేను నిలబెడతా అనే ఒక ఇండికేషన్ ఇవ్వాలి కదా. అది కానీ ఈ బ్రోకర్ గాళ్ళ కంటే ఈనం ఆ వేషన్ అన్న డబ్బులకు ఆ మాత్రానికి నీకు ఆ గంటకు నీకు సుఖాన్ని ఇస్తాయి. ఈ కొడుకులు అది కూడా లేదు. కానీ గతంలో కేసీఆర్ని కూడా ఏదైతే కేసీఆర్ గుట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్న పరిస్థితులు కూడా వీళ్ళు ఏమన్నారు, కేసీఆర్ని అనేక మాటలు తిట్టడం జరిగింది, విమర్శలు కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు చూసుకున్నా కూడా ఇప్పుడు ఈయన కూడా అదే పరిస్థితులు అంటే అదే పని చేస్తున్న పరిస్థితి కన్నా. సో మరి కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా ఉందా అనుకోవచ్చా? లేకపోతే ఇంకోటి ఇప్పుడు ఎమ్మెల్యేలో చేరడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం జరిగే ఛాన్స్? వీళ్ళు ఉచ్చవోసి ఇల్లు అలికేటోళ్ళు, వీళ్ళంతా నీళ్ళు పోసి ఇల్లు అలకరు, శుద్ధి ఏరు, వీళ్ళు గలీజ్ చేస్తారు, కంపు గలీజ్ పనులు చేస్తారు. గలీజ్ వాళ్ళకి ఏం చెప్తామండి? ఏం చెప్తాము? ఓ చిత్తశుద్ధుని. ఇప్పుడు సరే నీ పార్టీ పడిపోతుంది, ఒక 10 సీట్లు పోతే పార్టీ పడిపోతుంది. నీ 10 సీట్లు టీఆర్ఎస్ కలిసిన, లేకపోతే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు నీ 10 సీట్లు కలిసిన అధికారం నిలబెట్టగలుగుతారా? నిలబెట్టలేరు కదా. మరి ఎందుకంత భయపడుతున్నావు? ఎందుకంత జబ్బలు కొట్టుకుంటున్నావు? అయినా మేము ఉన్నాం కదా నేను గెలిపించడానికి. ఒకవేళ అలాంటి తప్పుడు పనులు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంక ఇతర పార్టీలు చేస్తే నిన్ను కావాలనుకునే తెచ్చిందే మేము. తెచ్చినాక ఈ రోత పనులేంది, ఈ గబ్బు పనులేంది, ఈ గలీజ్ పనులేంది? ఇప్పుడు నేను ఇంకేమంటున్నా అంటే చట్టసభలలో చదువుకున్న అన్నాడీలను తీసుకొస్తే గిట్లనే ఉంటుంది. అరే చట్టం చేయరు భయ్,
చట్టం చేయరి. పార్టీ మారితే పార్టీ మారిన వెంటనే ప్రాథమిక సభ్యత్వం రద్దు కావాలి. ఆయన గెలిచిన ఎన్నికైన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ ఏది ఉన్నా రద్దు కావాలి. చట్టం చేయరి. అంటే మాలాంటి వాళ్ళకైతే చట్టము కష్టము, మీలాంటి వాళ్ళకి చుట్టం ఇది. అమ్మ చట్టాలు మొత్తం అసలు భారత రాజ్యాంగంలో ఉన్న ఏ సివిల్ ప్రొసీజర్ కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ కామల్సి ఇక ఏ కోడ్ ఉన్నా పనికి మాసిన చట్టాలని రద్దు చేసి కొత్త చట్టాలను తెచ్చుకుంటే కానీ ఈ రాజకీయ నాయకులకు బుద్ధి రాదు. కాబట్టి ఇవన్నీ జంపింగ్ గాలని తీసుకొని మళ్ళీ జంప్ అవుడే తప్ప నువ్వు కొత్తగా సాధించేది లేదు. నీ పార్టీకి పేరు ప్రఖ్యాతలు వచ్చేటి అయితే లేదు. ఒక్కసారి మిమ్మల్ని పునఃసమీక్షించుకోమంటున్నా. నా ఆవేదన, నా బాధ, ఆక్రోశము, తిట్లు ఇవన్నీ నువ్వు నీ మార్కు చూపించుకోమంటున్నా. నువ్వు నిలబెట్టుకోమని నేను నా ఆక్రందన వ్యక్తం చేస్తున్నా. నువ్వు చుట్టం కాదు, టీఆర్ఎస్ చుట్టం కాదు, బీజేపీ చుట్టం, ఎవరు చుట్టం కాదు. నాకు తప్పు జరిగితే ఎన్నైనా తాట తీస్తాం. థ్యాంక్ యూ అన్న.